పెరుగుతున్న వాయు కాలుష్యంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్ర స్థాయిలో ఉందని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మాస్కులు మాత్రమే సరిపోవని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవాదులు విచారణలకు వర్చువల్ గా హాజరు కావాలని సూచించింది. ఢిల్లీ గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం దేశ రాజధానిలో గాలి కాలుష్యం శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. వర్చువల్ గా హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ మీరు ఎందుకు భౌతికంగా కోర్టు కార్యకలాపాలకు హాజరవుతున్నారని సీనియర్ న్యాయవాదులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీకు వర్చువల్ గా విచారణకు హాజరయ్యే సౌకర్యం ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాలుష్యం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలోనే లాయర్లు మాస్కులు ధరిస్తున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీలో దారుణంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మాస్కులు సరిపోవని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇప్పటికే ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని 9కి పైగా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లు దాటింది. పలు ప్రాంతాలను రెడ్ జోన్ లో చేర్చారు. క్రమంగా పడిపోతోన్న ఉష్ణోగ్రతలు వాయు కాలుష్యానికి కారకంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అత్యంత హానికరంగా మారింది. ఇది రోజుకు 1 కంటే ఎక్కువ సిగరెట్లు కాల్చడంతో సమానమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. చాలా తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజుకు 6 నుంచి 10 సిగరెట్లు తాగినంత హానికరమైన గాలిని పీల్చుతున్నట్లు హెచ్చరిస్తున్నారు. 400కు పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైన ఏరియాలో ఉన్నవారు ఏకంగా 16 నుంచి 20 సిగరెట్లు తాగిన వారితో సమానమని అంటున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.